ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమయ్యిందా? సత్యం సత్యరాజు నా భర్త గురించి మీకు తెలీదు. భర్త కనుక వచ్చాడంటే మీ రక్తం కాళ్ళు చూస్తాడు. ఎక్కడి నుంచి వెళ్ళండి. అమ్మమ్మ, నీ అంత మాట నీ భర్త గురించి నాకు తెలియదా? 9 నెలలే 3 నెలల కడుపు తెచ్చిన నీ భర్త గురించి నాకు తెలియదా? చిచ్చి, ఒక తల్లికి పుట్టామన్న విషయం మర్చిపోతున్నారు. ఒక ఆడదానితో ఇంత ఇంత నీచంగా చేస్తారా? నీ మగుడు మాతో పద్ధతిగా మాట్లాడి ఉంటే మేము పద్ధతిగా మాట్లాడేవాళ్ళం. కానీ నీ మగుడు తెగ రెచ్చిపోయింది. తమ్ముడు, ఇదిగోరా నిన్ను చంపతప్ప కొట్టిన చిక్కుముక్కు పోరి పిట్ట. రావే నా సొగసరి, నా మొగసిరి తెలియక రెచ్చిపోయావు కదే. ఇప్పుడు నా మొగసరి రుచి చూపిస్తాను. చిలక కొట్టని జామ పండులో ఉన్న చెక్కిళ్ళు చూస్తుంటే నాకు ఇక్కిళ్ళు వస్తున్నాయి. ప్లీజ్, నీకు 2 చేతులు పెట్టి నన్ను వదిలే. నా జీవితాన్ని నాశనం చేయొద్దు. నీ యవ్వన పరవశంతో నా దాహం తీర్చుకుంటాను. అంగరంగ శృంగారాన్ని సింగరించుకున్న నీ అందాన్ని చూస్తుంటే అనుభవించాలనిపిస్తుంది. నీ అందానికి ఈ 6 అడుగుల చీర అడ్డుగా కట్టావు. విప్పవే చీర, విప్పు. దండం పెట్టు. ఈ 2 చేతులతో దండం పెట్టే బదులు నీ కౌగిలిలో నన్ను ఇరకించి నాలో ఉన్న కామదాహాన్ని తీర్చు. తమ్ముడు, ఆవేశపడుకురా. ఆను కొడుకు రావాలి, దీని పని మనం ముగియాలి. ఎక్కడే నీ బావ? ఎక్కడా తెలీదు. అనుష, నేను ముందే చెప్పాను, నేను తలుచుకుంటే నీకంటే అందమైన రంపని దాని అమ్మని ఆడించగలనని. నువ్వు విన్నావా?
వినలే. ఇప్పుడు ఇప్పుడు నిన్ను ఎలా బొమ్మలాట ఆడిస్తాను చూడు. అందరు చూడండి. రావే, రావే. డోంట్ మూవ్. కదిలేవనుకో కాల్చి పడేస్తానా కొడక. ఏ జయసింహ, నువ్వు గురి పెట్టిన పిస్టల్ వదిలేసాయి, లేదంటే నీ అనుష పీక కోసి పారేస్తా. రే, నా అనుషకు ఏమైనా జరిగిందో, నా అనుష ఏమైనా జరిగిందో నీ తమ్ముడు దేవరాజ్ తలకాని పుచ్చకాలాగా లేపసరా కొడక. అరే దేవరా, ఏమని చెప్పా? లేబర్ వాళ్ళ మాటలిని ఆ భూమిని వాళ్ళకి స్వాధీనం చేశావు. నీ పెళ్లి వాళ్ళు రంగరంగ వైభవంగా చేశారు. కానీ ఇప్పుడు నేను చేస్తారా నీ పెళ్లి చూడు. లేవే, లేస్తావా? ఈడి పీక మీద గొంతు కాలేసి తొక్కమంటావా? ఎక్కడ్రా? రాణి, ఈ చొచ్చు కలెక్టర్ని బంధించి పడేయండ్రా. సత్య, ఆవేశవద్దని ఆలోచించి చేయమన్నా, అయినా విన్నావా? మేమేమనుకుంటున్నావు తెలుసురా? రౌడీజం లేకుండా ఏ రాజకీయ నాయకుడు వెలగలేదా? నేను తలుచుకుంటే నీ జిల్లా కలెక్టర్ కాదు, సీఎమైనా సరే దిగిపోవాల్సిందే. అలాంటిది మమ్మల్ని ఎదురుగా తమ్ము నీకుంటారా? ఈ నా కొడుకుని ఎక్కడ కొడతావు అక్కడ కొట్టేశాయి. దీన్ని ఎట్ట పడితే అట్ట వాడేసుకో. అనుష, నేను ఏం చెప్పాను? అనుష అనేది మా బెడ్లో లేదురా, బెడిపోల్ మోసుకొని ఉండు, చూస్తా ఉండు. అనుష, నీ అందాన్ని 7 రాత్రులు 7 పగళ్ళు జాగారం చేసిన తనివి తీరని నీ అందాన్ని 7 నిమిషాలలో అనుభవించి కుక్కలు చింపిన విస్తరి చేశా. ఇప్పటికైనా అర్థమైందా ఈ దేవరాజంటే? పవర్ ఆఫ్ నక్కగూడెం టైగర్, నక్కగూడెం టైగర్. సర్పంచ్ శ్రీను తమ్ముడే. తమ్ముడు, ఇన్నాళ్ళు వాడొక్కడే అనుభవించాడు. ఇప్పుడు మన ఇద్దరు అనుభవిస్తాం.
కానిరా. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం, నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం, నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా, తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా, ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా, ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో, మీ గుండెల డప్పు కొట్టి నినదిస్తూ నిలదీస్తూ అడగండో, పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో, మీరు అరవండో. నరమేధపు మహారథం గుండెలపై నడిచిన, నలిగిన పేదరికం చితికి చిద్రమవుతున్నా, కసితో దొరతనమే పశువై తల విసిరిన, అసహాయుల ఘోషతో దిశలు మారు మోగిన, కళ్ళుండి చెవులుండి కనని వినని పాలకులను అడగండో, పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. తల ఎత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతోంది, గళమెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది, మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది, మగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది, ఈ దౌష్యం ఇక వద్దని ఈ